అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. మీరు చూసిన రైడర్ 2300. సో ఇవాళ ఏంటంటే నేను కొల్లంకే స్టార్ట్ అయ్యాను. నిన్న వర్క్లాకి వెళ్ళాను. వర్క్లాలో నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు ఇప్పుడు దాకా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇవాళ మనం కొల్లం వెళ్తాం. కొల్లం గురించి నేను మీకు మెల్లిగా చెప్తా. 2 నిమిషాలు ఇవ్వండి చాలు. నా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. బండి మీద పెట్టుకొని మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం మెల్లి. సో గాయ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అండ్ ఇవాళ ఏంటంటే మనము చడాయమంగళంకి వెళ్తున్నాం. చడాయమంగళం కొల్లంలో ఒక డిస్ట్రిక్ట్ అండ్ కొల్లం కేరళలో ఉంది. అండ్ ఇవాళ నేను కేరళలో ఉన్నాను. కేరళలో డే 3 నాది ఇవాళ. అండ్ మనం చడాయమంగళం కిందకి వెళ్తామంటే అక్కడ జటాయుది ఒక పెద్ద స్టాచ్యూ ఉంది. సో ఆ పెద్ద స్టాచ్యూ మీకు చూపించడం కోసమే వెళ్తున్నాను. అండ్ అది నార్మల్ స్టాచ్యూ కాదు, ఓల్డ్లోనే నంబర్ 1 స్టాచ్యూ అనమాట. అంటే ద బిగ్గెస్ట్ స్టాచ్యూ అనమాట అది. సో ఆ స్టాచ్యూ నేను మీకు చూపిపోతున్నాను. అండ్ జటాయు అంటే తెలుసు కదా మీ అందరికీ, తెలియకపోతే దారిలో చెప్తాను నేను మీకు జటాయు గురించి. సో గాయ్స్ ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయాము. నేను లాస్ట్ 2 days నుండి నేను తిరువనంతపురంలోనే ఉన్నాను. సో ఒకరోజేమో నేను తిరువనంతపురం ట్రావెల్ చేశాను, ఇంకో రోజేమో వర్క్లా మనం ట్రావెల్ చేసాము, ఇంకో రోజేమో నేను కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. చాలా రోజులు ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి చిన్న బ్రేక్ అనమాట అంతే. సో గాయ్స్ ఇక్కడ నుండి నాకు చడాయమంగళము జస్ట్ ఒక 40 kilometers ఉంది. 1 hour జర్నీ. మళ్ళీ ఇక్కడ కొద్దిగా రోడ్లు ఆల్మోస్ట్ అడవి రోడ్లే కానీ, సో అడవి రోడ్లు కాబట్టి మనకి కొద్దిగా టైం పడుతుంది. మెల్లిమెల్లిగా వెళ్ళాలి. 80లో వెళ్ళే అంత కెపాసిటీ ఉండదు మనకి. ఇప్పుడు జస్ట్ 40 kilometers, 1 hour జర్నీ. 1 hour జర్నీ అంటే ఇంత ప్రాబ్లం ఏం కాదు మనకి. సో మనం వెళ్ళిపోదాం. నేను మీకు 2 రోజుల కింద ఒక సెట్ చెప్పే చూడండి, స్టార్లు పెట్టిద్దారని చెప్పి. ఇదిగోండి ఎన్ని స్టార్లు ఉన్నాయి చూడండి సెట్కి. చాలా అంటే చాలా స్టార్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగోండి చూడండి ఎన్ని స్టార్స్ అంటే అన్ని స్టార్స్. చాలా అంటే చాలా స్టార్స్ ఉన్నాయి. ఓకే, అది మనకి ఎన్ని స్టార్స్ పెట్టారు వాళ్ళు క్రిస్మస్ కోసం అనేది. అయితే సో మనము ఏమంటారు చడాయమంగళంకి బయలుదేరిపోవడం. ఇప్పుడు నేను చడాయమంగళంకి వెళ్తున్నాను. సో దారిలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఆగిపోయి ఉంది. మీరు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వెనక ఎండ కొట్టేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ రోడ్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ముందే ట్రాఫిక్ అనమాట. 10 minutes ఇక్కడే ఉన్నాను. అండ్ ఇంకెంతసేపు పడుతుందో కూడా తెలియదు ట్రాఫిక్ దాటడానికి. కేరళలో కూడా చాలానే ట్రాఫిక్ ఉంది. ఇన్ని చిన్న చిన్న రోడ్లు ಅಲ್ಲಿ ಕೂಡ చేస్తుండే మందు పట్టదు కావాలి. బండికి బ్లూటూత్ లేదు కానీ పాటలు పెట్టినాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేయడం ట్రైనే. అది కాకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే చాలా డేంజర్గా మనకి పక్కన ఏం తీదు. ఒకే స్పీడ్లో వెళ్ళిపోతా. నేనైతే ఒకటే డ్రైవ్ చేశాను, ఎంత స్పీడ్లో వెళ్తున్నామో నాకే తెలియదు అనమాట. స్పీడ్ లిమిట్ కానీ లేదు, ఏది కానీ లేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీరు కూడా డ్రైవ్ చేయకండి ఎప్పుడు. అయితే సరే, ఈ ట్రాఫిక్ దాటిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని. ఫాస్ట్. సో గాయ్స్ మనం ఇప్పుడు చడాయమంగళంకి వెళ్తున్నాం. చడాయమంగళం ఓకే, చడాయమంగళంకి వెళ్తున్నాం. సో మీరు అనుకోకుండా పేరెంట్స్ ఆడకుండా చెప్పి వీళ్ళందరూ లెటర్స్ ని మింగేస్తున్నారు అన్నమాట. మలయాళం వాళ్ళ అంటున్నారు, వాళ్ళు ఏదేదో అంటున్నారు. సో మనం చడాయమంగళంకి అయితే వెళ్తున్నాము. చడాయమంగళం ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. నేను నాకు పర్సనల్ గా విజిట్ చేయాలి, మీకు చూపించాలి అనిపించిన ప్లేస్ ఏంటంటే
జటాయు ఎర్త్ సెంటర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది అనమాట. ఏంటంటే అక్కడ జటాయుడిది అదే జటాయుడు మీకు తెలియకపోతే చెప్తాను మీకు. జటాయుడిది అక్కడ ఒక పెద్ద బోర్డ్ స్టాచ్యూ ఒకటి ఉంది. అది చూడాలి, నేను మీకు చూపించాలి. ఖచ్చితంగా నేను డిసైడ్ అయ్యి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నాను. యాక్చువల్ గా ఇవాళ మనకి ప్లాన్ అసలు కాదు. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది, అది స్టే ఉందని చెప్పి తెలిసేసరికి నేను ప్లాన్ చేంజ్ చేసుకుని బయలుదేరా అనమాట. జస్ట్ మీకు చూపించడం కోసం బయలుదేరాను. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు ఆ జటాయి స్టోరీ ఏంటంటే చాలా మందికి తెలుసు, 100% నాకు తెలిసి అందరికి తెలిసి ఉంటుంది జటాయు స్టోరీ. సో తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో జటాయు అనేది ఒక పక్షి, ఒక గద్ద. సీతమ్మని రావణాసుడు తీసుకెళ్తున్నప్పుడు జటాయు అడ్డుపడి సీతమ్మని కాపాడడానికి ట్రై చేసి రావణాసుడు ఒక రెక్కని ఇచ్చేస్తాడు అనమాట జటాయుది. ఆ జటాయు రెక్క ఇచ్చేసిండడం వల్ల జటాయు ఒక రెక్క ఉండదు అనమాట. ఇప్పుడు వనైల్య స్టాచ్యూ కూడా ఒక రెక్క ఉండదు. ఆ రెక్క లేకపోవడం వల్ల జటాయు కింద పడిపోతాడు. సేమ్ పడిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అదే ఒక డిజైన్ తో ఆ స్టాచ్యూ అనేది ఉంటది. సో ఆ స్టాచ్యూ నేను మీకు చూపించడానికి వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ నుండి ఒక 28 కిలోమీటర్స్ ఉంది, ఇంకొక 40 minutes పడుతుంది. ఎందుకంటే రోడ్లు మీరు కూడా చూడొచ్చు, రోడ్లు మరి చూడడానికి బాగానే ఉన్నాయి. బట్ ఏమన్నా అంటే కొద్దిగా ఇంకొద్ది ముందుకెళ్తే ఇంకో టర్నింగ్, ఇంకొద్ది ముందుకెళ్తే ఇంకో స్పీడ్ బ్రేకర్, ఇంకొద్ది ముందుకెళ్తే ఇంకో టర్నింగ్, అలా ఉన్నాయన్నమాట. ఓకే, కేరళ రోడ్లు డ్రైవ్ చేయడానికి ఓకే ఉన్నాయి. అంటే ఈ హైవేస్ కాదు, ఇది జస్ట్ నార్మల్ రోడ్స్ అనమాట. నేను ఇప్పుడు సిటీ లోపలికి వెళ్తాను, కేరళ లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు దాకా నేను కోస్టల్ ఏరియాలోనే ఉన్నాను, ఇప్పుడే నేను కేరియా సెంటర్ లోకి వెళ్తున్నాను అనమాట. సో అలా మనము కేరళ ఇంకొక 8 days ఉంది. 8 days లో అద్భుతమైన హిల్ స్టేషన్స్ రెండు ఉన్నాయి, అవి చూపిస్తాను. అండ్ చాలా అంటే చాలా మంచి విలేజెస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. బటర్ఫ్లై పార్క్ ఒకటి ఉంది, ఇంకో చూపిస్తాను. అండ్ ఇంకా చాలా అంటే చాలా చూపిపోతున్నాను. కేరళ తర్వాత మనం కర్ణాటకలో ట్రావెల్ చేయబోతున్నాము. సో ఇప్పుడు దాకా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ నొక్కకపోతే రెడ్ కలర్ లో ఉన్న బటన్ ని గట్టిగా నొక్కేసేయండి. ఓకే, నేను చడాయి మండలంకి దగ్గరలో ఉన్నాను, జస్ట్ ఒక 10 kilometers దూరము. ఇప్పుడు కొద్దిగా టైం వచ్చేసి 12:05 అయింది. ఈ గ్యాప్లో నేను ఒక కొబ్బరికాయ తాగుదామని చెప్పి ఆగాను. అండ్ ఇక్కడ కొబ్బరికాయ తాగుతున్నప్పుడు నాకు ఒకటి కనిపించింది, ఏం తెలుసా? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ లాటరీ అనమాట. కేరళలో చాలా అంటే చాలా ఫేమస్ అయిన వస్తువుల్లో ఇది ఒకటి లాటరీ. ఈ లాటరీ ఎలాగంటే డైలీ బేసిస్ మీద ఈ లాటరీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది చాలా చాలా ఫేమస్. ఒక 100 meters ఒక చోట మీకు లాటరీ షాప్ దొరికేస్తుంది అనమాట. హౌ మచ్? 50 rupees. నో 20-30 ఇల్లే 50 rupees అంట. కేరళలో కూడా 50 rupees ఆ కూరగాయలు. తమిళనాడులో ఉన్నాడు, కేరళలో కోకోనట్ నై, తమిళనాడు కేరళలో కోకోనట్ లేవంట, తమిళనాడు నుండి వస్తున్నాయంట, అందుకని 50 rupees అంట. సో ఇప్పుడు మనం కొబ్బరికాయ తాగాం కదా, దానికి ఆయన ఇలాగా చేసి ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు మనం తింటాం. కాస్త నేను లంచ్ చేసేంత వరకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట మనకి. ఇది చూడండి నీట్గా, ఇది కూడా ఇచ్చాడు స్పూన్ లాంటిది. దీన్ని ఇలా తీసుకొని తినేస్తాను. అండ్ ఇక్కడ లాటరీ అంటే అది 400 rupees అంట. 20 crore rupees లాటరీ అంటే అది. టికెట్ ఏమో 400. అండ్ లాటరీ డేట్ ఇవాళ కాదంట, January 24th అంట. ఓకే, మీరు ఎప్పుడైనా కేరళకు వచ్చినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. నేను ట్రై చేసా, ఏం తగల నాకు. మీరు కూడా ట్రై చేయండి జస్ట్. కానీ ఈ లాటరీ చాలా అంటే చాలా పెద్ద గేమ్ అనమాట. కేరళలో బతికే వాళ్ళందరూ వాళ్ళ శాలరీలో 20% ఈ లాటరీకే అవగొట్టేస్తారు, తెలుసా? యాక్చువల్గా నేను జటాయు ఎర్త్ సెంటర్ దగ్గరికి వచ్చేసాను. నేను హోటల్ బుక్ చేద్దామని ఫస్ట్ చూసాను అనమాట. జర్నీ స్టార్ట్ చేయడం ముందే హోటల్ చూద్దామని చూస్తేనేమో నో హోటల్స్ అవైలబుల్ నియర్ బై అంది. అంటేనేమో సరే ఆఫ్లైన్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది అని చెప్పి చూస్తేనేమో ఇక్కడ నిజంగానే హోటల్స్ ఏం లేవు. ఇప్పుడు నేను మళ్ళీ హోటల్ కోసం ఒక 4 kilometers వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఒక 4 kilometers మనం వెనక్కి వెళ్తే ఇక్కడ ఒక హోటల్ ఉంది. మరి అక్కడ ఒక ఫాస్ట్ అని చెప్తాడు, ఏంటో చూసుకొని ఫస్ట్ హోటల్లో చెకింగ్ చేసి లగేజ్ మొత్తం పెట్టేసి అప్పుడు మనం జటాయు దగ్గరికి వెళ్దాము. ఓకే, నేను జటాయు ఎర్త్ సెంటర్కి దగ్గరలో ఉన్నాను. సో నేను జటాయు ఎర్త్ సెంటర్కి దగ్గరలో ఉన్నా కానీ నేను రూమ్ ఎత్తుకోవడానికి పడ్డ కష్టాలు మామూలుగా లేవండి. సో ఇక్కడ రూమ్ ఎత్తుకోవడానికి నేను
దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ తిరిగాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ తిరిగితే కానీ నాకు రూమ్ దొరకలా. సో నేనేమన్నానంటే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కొద్దిగా రూమ్ చూసుకోండి, లేదంటే ఇది ర్యాన్ రూమ్ అని చెప్పి అదే ర్యాన్ రూమ్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, దాన్ని పిన్ కామెంట్ చేస్తాను నేను. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది బెస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే రూమ్ ఎత్తుకోవడం చాలా కష్టం బ్రో, ఇక్కడ చాలా అంటే చాలా కష్టం. రూమ్ దొరకలేదు రూమ్స్ ఒక్కటి కూడా దొరకలేదు. సో ఇప్పుడు నేను దొరికింది అడ్జస్ట్ అయిపోవడం. సో గాయ్స్ ఇప్పుడు నేను లంచ్కి అయితే వచ్చాను. అండ్ నా లంచ్లో ఇవాళ ఏమి ఇచ్చాడంటే ఒక వైట్ రైస్ ఇచ్చారు, ఒక పాపడ్, ఒక దోసకాయ కర్రీ, అండ్ బెండకాయ, అండ్ బీట్రూట్ కర్రీ, పచ్చడి, అండ్ చికెన్ కర్రీ, హాట్ వాటర్ బ్యా. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు హాట్ వాటర్ వేస్తున్నాడు బ్యా, అదే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆ చికెన్ కర్రీ చూడండి, అంత చికెన్ కర్రీ నేను ఒక్కనే ఎలా తిన్నాను చెప్పండి. ఇప్పుడు నేను ఎర్త్ సెంటర్ దగ్గరకు వచ్చేసాను, అదే జటాయు ఎర్త్ సెంటర్ దగ్గరకు అయితే వచ్చేసాను. సో ఇక్కడ మనం చూడబోయే రెండు, ఒకటేమో జటాయు అండ్ ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. మనం ఉన్న ప్లేస్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. పైకి వెళ్తే మనకి క్లారిటీ కనిపిస్తుంది, సో మీకు చూపిస్తాను. బట్ వెళ్ళే ముందు ఇక్కడ ఏంటంటే క్రౌడ్ చూసారా, ఇక్కడ కూడా చూడు క్రౌడ్, ఇక్కడ కూడా లైన్ కట్టేసారు భయ. ఎంత లైన్ అంటే ఇప్పుడు మళ్ళీ నేను కూడా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వేస్ట్ అయ్యేటట్టే కట్టేశారు ఇక్కడ లైన్. ఇవాళ సండే కూడా కాదు, ఇవాళ మండే రోజు కూడా ఇంత లైన్ ఉంటే నా అలాంటి ఏమైపోవాలి. ఇప్పుడు నేను లైన్లో నుంచోవాలి. మీకు చూపించడం కోసం ఎన్ని పాటలు పడుతున్నాయని తెలుసా మీకు. ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ కొట్టకపోతే కొట్టేసేయాలి. చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో, ఇప్పుడు ఆ లైన్లో నుంచోవాలి. సో గాయ్స్ ఇప్పుడు నేను జటాయు ద ఎర్త్ సెంటర్ దగ్గరకు ఉన్నాను. అండ్ ఇక్కడ జటాయు బొమ్మ ఉంటుంది పైన. సో ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి రెండు ఉన్నాయన్నమాట. ఒకటి 350 రూపీస్, ఇంకోటేమో 680 రూపీస్ ఎంత ఉంది. సో దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 350 రూపీస్లో లైన్ లేదు, ఒక 10 మినిట్స్ ఏంటో వెయిట్ చేస్తే సరిపోతుంది. బట్ 600 రూపీస్ ఏమో ఒక 3 అవర్స్ వెయిటింగ్ టైం ఉంది. అండ్ టైం వచ్చి 3 అయిపోయింది, 6 o'clock క్లోజ్ అనమాట. అంటే 3 అవర్స్ అంటే 3 అవర్స్ అన్నాడు, కానీ వాడు 1 అవర్ని 3 అవర్స్ అని చెప్పాడు నాతోటి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకో చిక్ ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ రాంది, మనకి ఈజీగా దొరకదు కదా ఇది. సో ఇప్పుడు నేను ఆ జటాయు పైకి వెళ్ళాలంటే 350 రూపీస్ పెట్టి తీసుకున్న టికెట్లో ఏంటంటే నేను వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వాక్ చేసుకుంటూ వెళ్ళడం అయితే ఓకే బా, ఒక 2 కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం తెలుసా, 826 అడుగులు, 826 స్టెప్స్ ఎక్కాలి. 826 స్టెప్స్ ఎక్కాలంటే ఆలోచించు జస్ట్ నీకు ఆ జటాయు బొమ్మ చూపించడం కోసం నేను 826 స్టెప్స్ ఎక్కాలి. ఇప్పుడు 100 ఎక్కుంటా, 100కే నా ఫేసు అండి. సో ఇప్పుడు ఇంకా 726 స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ బాగానే ఉన్నాయి, ఎక్కాలి. కామెడీ తెలుసా, నీళ్ళు తాగుదని చెప్పి మధ్యలో అక్కడ వాటర్ క్యాన్ ఉంటే అక్కడ ఆగా, దాని లోపల నీళ్ళు. టెస్ట్ మనకి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది టెస్ట్. మనకి టెస్ట్ చేస్తుంటాడు మనోడు, దేవుడు ఎప్పుడు చూసినా ఇది చెయ్యాలి కానీ ఈజీగా ఉండకూడదని. సో ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం 826 స్టెప్స్ ఎక్కబోతున్నా. హాయ్ అది ఎవరో కూడా తెలియదు నాకు, వచ్చేసారు హాయ్ అని చెప్పేశారు. సో మనం కూడా హాయ్ అంతే. ఓకే, 826 స్టెప్స్. చూడు స్టెప్స్ ఇలా ఉంటాయి, కొండ పైకి ఎక్కాలి మనం, ఎక్కుదాం. ఓకే, చూద్దాం ఎంత దూరం ఎక్కిందో, అది మళ్ళీ అలసిపోతాం. ఓకే, ఇప్పుడు కొన్ని నీళ్ళు తాగాం, కొన్ని మరి ఎక్కువ తాగాం అనుకో కడుపు తిప్పేస్తుంది. సో అక్కడ ఉంది వాటర్ క్యాను, కొన్ని నీళ్ళు తాగాం. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చాం, కొన్ని స్టెప్స్ అయితే ఎక్కేసాం బా. అంటే ఇప్పుడు ఒకటి చదివాను, ఇక్కడ ఏముందంటే ఇక్కడున్న రాళ్ళన్నీ ఇక్కడున్న మెట్టులన్నీ కట్టడానికి 6 లక్షల స్టోన్స్ యూస్ చేశారంట. ఇలాంటి 6 లక్షల స్టోన్స్ వాడారు ఇలాంటి. అండ్ 6 lakh స్టోన్స్కి హాయ్ కొద్దిగా అందరు ఎగ్జైట్ అవుతున్నారు, అలా కింద దిగుతున్నాం, మనం పైకి ఎక్కుతున్నాం. దిగేటప్పుడు కొద్దిగా బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడే దోలు తీరిపోతుంది.
సో ఇవ్వండి, ఇందాక చెప్తే ఆగిపోయి కదా. సో 6 లక్షల స్టోన్స్ అండ్ సిమెంట్ మాత్రమే యూజ్ చేశారు. ఇసుక అలాంటివి ఏం లేవు. అక్కడ ఆంటీ ఎవరు అవుట్ అయిపోయారు పోయా. ఇక్కడ ఉండి ఇక్కడ పారెక్కిచ్చేస్తారేమో, జాగ్రత్తగా ఉండాలి. ముసలోళ్ళు నాటెలోడు అండి ప్లీజ్. వృద్ధవాళ్ళు, పెద్దవాళ్ళు నాటెలోడు. హార్ట్ అటాక్ పీపుల్ కూడా నాటెలోడు. బోర్డు మీద రాశాడు, చదివాను. నా కాళ్ళు పట్టేసినాయి. నేను కాసేపు కూర్చుంటాను, కాసేపు కూర్చుని వెళ్దాం, దోలు తీరిపోతుంది. కిందకి దిగే ఒక భయ్య చెప్పాడు జస్ట్ 10 minutes అంట ఇక్కడ. కాకపోతే కాళ్ళు పట్టేసినాయి భయ. ఫుల్ లెగ్ వర్కౌట్. సాటర్డే ఎక్కల, ఇంకా లెగ్ వర్కౌట్ ఏం చెక్కల, కాళ్ళు పట్టేసినాయి. మామూలుగా లేదు, ఆయాసం వచ్చేస్తుంది. కాళ్ళు ఇలా లాగేస్తున్నాయి, ఎవడో పట్టుకొని లాగేసినట్టు. పడిపోతాం. చూడు ఎన్ని మెట్లకే తెలుసా, దగ్గర దగ్గర ఒక 500 మెట్లు ఎక్కేసి ఉంటా. జటాయు వేరాయురా, రొంబ కష్టం ఇరికే. అమ్మో, చెన్నై ఎక్స్ప్రెస్లో వాడు ఎలా ఎక్కాడు కానీ నిజంగా ఎక్కుతుంటే దోలు తీరిపోతుంది. 800 మెట్లు, నా 800 మెట్లు మీకోసం ఎక్కుతున్నా. ఒక లైక్ అని కొట్టు, ఓకే? సో గాయ్స్, ఫలితం, ఒక దాని గురించి కష్టపడిన తర్వాత ఫలితం వస్తే ఎంత ఆనందం ఉంది తెలుసా. ఇన్ని మెట్లు ఎక్కిన తర్వాత నాకు జటాయు కనిపిస్తుంది ఇక్కడ ఉండి. ఆల్మోస్ట్ వచ్చేసా. కామెడీ ఏంటంటే ఇక్కడ మెట్లు లేవు, కొండలాగుంది. కొండలాగా ఉండండి, మెట్లు కూడా కాదు, డైరెక్ట్ స్టెప్సే. కూర్చోడానికి ఇక్కడ ప్లేస్లు ఇచ్చాడు. ఇక్కడ చూడు చిన్న చెరువు లాంటిది ఉంది. మీరు ఇప్పుడు వస్తే కొద్దిగా ఖాళీ ఉన్నప్పుడు అంటారా. అదే నేను ఎక్కడ తిరిగినా కూడా మనుషులు ఉంటున్నారు. అదే 600 పెట్టి వెళ్ళిపోయాను కదా. సరే ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసా. కానీ ఫేస్ అందంగా తయారైందా? ఎందుకంటే నేను ఎప్పుడైతే బాగా ఎగురుతున్నప్పుడు నా ఫేస్ అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎగిరినట్టే ఉంది నా పరిస్థితి, అందుకని అడుగుతున్నా. ఓకే, వచ్చేసాను. ఇంకా 10 నిమిషాలు అంతే. ఇక్కడ చూడు, దారాలు ఇచ్చాడు చెట్ల మధ్యలో అండి. డిజైన్లు మాత్రం తక్కువ లేవు. ఇక్కడ పాములు ఉంటాయంటారా? పాములు స్నేక్ రాజా ఉంటాయంటారా? అదిగో భయ, అమ్మో దర్శనం. అది ఎక్కేసాను. అయ్యా ఇంకా ఉన్నాయి భయ మెట్లు. ఆగు, పైకి వెళ్ళింది వచ్చేస్తా. ఆల్మోస్ట్ వచ్చేసా. ఇక్కడ నుండి జస్ట్ 100 స్టెప్స్. థ్యాంక్ యూ బ్రో. 100 స్టెప్స్ అంట. ఇప్పుడు అన్న చెప్పేసి వెళ్తున్నాడు. ఇవ్వండి ఇది ఎక్కకుండా, జస్ట్ ఇది ఎక్కకుండా నేను స్టెప్స్ ఎక్కా. అది ఎందుకు ఎక్కలేదంటే రీజన్ ఉంది. ఇప్పుడు అది ఎక్కి వెళ్ళాలంటే టైం అయిపోతుంది. సో ఆ టైం వేస్ట్ చేయకూడదని చెప్పి డైరెక్ట్ మనం మెట్లు ఎక్కేసి వచ్చేసాం. జస్ట్ 80 స్టెప్స్. అయ్యో పాప కూడా నడుస్తుంది. చిన్న పిల్ల కూడా ఎక్కుతుంది తెలుసా. చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు. నువ్వు కూడా రా, ఎక్కువ 800 స్టెప్స్. బాగుంది. సూర్యుడు అక్కడ ఉన్నాడు. సూర్యుడు అక్కడ ఉన్నా కూడా నాకు నక్షత్రాలు అనిపిస్తున్నాయి. I can see stars in the morning. వచ్చేసావా? ఐఎమ్ హియర్. ఫైనల్గా 826 స్టెప్స్. 826 స్టెప్స్ ఎక్కి వచ్చింది ఈ జటాయుని చూడడానికి. అదిగో
మనోడిని చూడడానికి ఇంత కష్టపడ్డాం. మనోడు పడ్డాడు, కింద పడ్డా బాగుండేది, పైన ఎక్కడో పడ్డాడు. గాయ్స్, జటాయు ఫర్ యూ. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని కలుస్తా అబ్బా. వెల్కమ్ టు మై వ్లాగ్ రైడర్ 2300. ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గరగా ఒక 826 స్టెప్స్ ఎక్కేసి ఇక్కడ ఎందుకు వచ్చానంటే మీకు ఈ జటాయుని చూపించడం కోసమే. ఇవ్వండి, దిస్ ఈజ్ జటాయు. ఇండియాలోనే లార్జెస్ట్ కాదు, వరల్డ్లోనే లార్జెస్ట్ బర్డ్ స్టాచ్యూ. ఇది రావడానికి పక్కన పెడితే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఈ ఎర్త్కి మధ్యలో నుంచోపెట్టా మిమ్మల్ని తీసుకొచ్చి. ఇప్పుడు దాకా నువ్వు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసే బ్రదర్. అండ్ ఇక్కడ నీ వ్యూ చూడు ఎంత బాగుందో. అవి అక్కడ జిప్ లైన్ ఆగిపోయినాయి చూడు. ఈ జిప్ లైన్ ఎక్కి రావాల్సింది, మనము మెట్లు ఎక్కొచ్చాము, క్యూ ఎక్కున్నాం వల్ల. చూడు ఎంత బాగుందో వ్యూ. అవన్నీ మంచులేనా? మంచులో ఉండిపోయినాయా కొండలు, లేకపోతే ఏంటి దుమ్మా? అది మొబ్బులు పైకి వచ్చేసాం మనం ఇదిగోండి ఈ జటాయుని చూడడం కోసం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా లోపలికి వెళ్తాను. ఇంకా లోపల ఏమైనా ఉందేమో మీకు చూపించడానికి అది చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి లైన్ చూసారా? ఇప్పుడు మళ్ళీ ఆ జిప్ లైన్ ఎక్కి ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు అంత పెద్ద లైన్లో నుంచున్నారు. మనకు అలాంటి లైన్లు గిన్నె ఉండవు, మెట్లు దిగి వెళ్ళిపోవడమే. సో మ్యూజియం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంట. ఇది లోపలికి వెళ్ళడానికి లేదు బ్రో ఇవాళ. సో లోపలికి వెళ్ళడానికి లేదు, కానీ జటాయుని ఇంత దగ్గరగా చూడండి మీరు. సో ఇవ్వండి, వీళ్ళందరూ లైన్లో నుంచున్నారు ఎగ్జిట్ కోసం, ఆ జిప్ లైన్ ఎక్కి వెళ్ళడానికి. చూసారా? చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. దగ్గర ఒక 600, ఒక 600 పీపుల్ వరకు ఉంటారు అంతే. జస్ట్ 600 పీపుల్ ఒక జిప్ లైన్ ఎక్కి వెళ్ళడానికి కోసం వెయిట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద క్రౌడ్ అనమాట. అండ్ ఇక్కడ నుండి ఇంకో జటాయు వ్యూ వస్తున్నా. ఒక్క నిమిషం వస్తుంది. జటాయు కనిపిస్తాడు మీకు కూడా. ఇదిగోండి, ఇది వావ్, ఇక్కడ నుండి ఇంకా బాగున్నాడు. ఇదిగోండి రెక్క, ఇదే ఒక రెక్క. దిస్ ఈజ్ జటాయుస్ వింగ్. ఇది 200 ఫీట్ 200 ఫీట్ విగ్రహం ఇది. చూడు ఎంత బాగుందో. సన్లైట్ పడి మీకు ఏమైనా క్లారిటీ కనిపిపోతే క్షమించండి, బట్ సూర్యుడిని మనం ఏం చేయలేం కదా. ఓకే, చూడు ఇంత పెద్ద బొమ్మని ఈ జటాయు స్వామిని చూడడం కోసం మనం 826 స్టెప్స్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు కేరళ రావాల్సి వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఏదో టెంపుల్ లాంటిది ఒకటి ఉంది, మనం అటు కూడా వెళ్దాము. దానికి ఎంట్రన్స్ ఇటే ఉంది. ఇక్కడ ఏం టెంపుల్ చూద్దాం. ఈ జటాయు స్టోరీ మీకు తెలుసు కదా, మీకు తెలియకపోతే ఒకసారి ఆన్లైన్లో కొట్టి చూడండి. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీకు జటాయు స్టోరీ తెలియకపోతే నేను చూపించింది వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా జటాయు గురించి తెలుసుకోండి. ఇక్కడ నుండి ఫుల్ వ్యూ ఇదే జటాయు. అదిరిపోయింది. సో ఇక్కడ లోపలే కోతి ఉంది. ఇక్కడ కోతి రే కోతిగా హాయ్ చెప్పు మా వాళ్ళకి. ఆగు, దీని లోపలికి ఎంట్రీ ఫీజు ఉన్నట్టుంది. మనం ఎంట్రీ ఫీజు అయితే వెళ్ళను లోపలికి. ఓ కోతిగాడు ఉన్నాడు ఇక్కడ, గోకేసుకుంటున్నాడు. అయ్యా వెళ్ళిపోయా, మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు. జటాయు రామ టెంపుల్ ట్రస్ట్. ఓ ట్రస్టా? ఫ్రీ ఎంట్రీ అయితే మనం వెళ్దాం లోపలికి.
ఇక్కడ ఇది ఉన్నాడు, పేరు ఏంటంటే మంకీ గారు ఉన్నాడు. హాయ్ చెప్పు. భయపడుతున్నాడు నా కెమెరా మీదకి ఎక్కకపోతే చాలు. హైలైట్ ఉన్నాడు కదా, నాకు భయం వేస్తుంది అక్కడ మళ్ళీ నా మీదకి ఎగురుతాడేమో అని. గాయ్స్ ఇప్పుడు నేను జటాయు మందిర్లో ఉన్నాను. ఇక్కడ నేను చెప్పులు నాటారు మందిర్ కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఏంటంటే ఇది మండిపోతున్నాయి, కాళ్ళు కాలుతున్నాయి, ఇక్కడ కాళ్ళు బగ్ అంటున్నాయి. ఇక్కడ కొంతమంది స్వామీజీ పేర్లు ఉన్నారు. నీలకంఠ అంట, స్వామి నీలకంఠ గారు చూసారా పేరు కూడా. సో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అండ్ లోపల ఇంకో ఏదో టెంపుల్ ఉంది, అక్కడ కెమెరా నాట్ అలౌడ్ నాకు తెలిసి. టెంపుల్ కాబట్టి ఆబ్వియస్లీ నాట్ అలౌడ్ ఉంటుంది. సో నేను జస్ట్ చూసేసి వచ్చి మీకు చెప్తాను ఏముందో అనేది. సో గాయ్స్ ఇప్పుడే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి చూసేసి వస్తున్నాను. సో టెంపుల్ లోపల 2 శ్రీరాముడి విగ్రహాలు ఉన్నాయి, రాముడి విగ్రహాలు 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదో ఉంది, ఒక నిమిషం, ఇక్కడ ఏదో ఫుట్ ఉంది, ఒక కాళీ ముద్ర, ఫుట్ ఆఫ్ లార్డ్ శ్రీరామ్. అయ్యా శ్రీరామ్ గారి కాళీ ముద్ర అంట బాయ్ ఇది. ఒక నిమిషం, శ్రీరామ్ కాళీ ముద్ర ఇవ్వండి. पाँच है ना, 1 2 3 4 5. ये ड्राइंग देखो, ड्राइंग. हाँ ड्राइंग. वो इस साइड वाले. ఇది రాముడి గారి కాళీ ముద్ర అంట. बेंगलोर के पास చాలా పెద్దగా ఉంది కదా हनुमान जी का. అది కన్నా అది కాళీ ముద్ర చాలా పెద్దగా ఉంది. సో శ్రీరాముడు కాళీ ముద్ర మీకు చూపించాను. అంటే ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు, లేకపోతే ఈ కొండ మీదకి వచ్చినప్పుడు పడ్డ ముద్ర అది. సో అది మీరు చూశారు. అండ్ జటాయు చూడండి మళ్ళీ ఇంకొకసారి, ఇదిగోండి జటాయు. అండ్ కొద్దిగా అక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను నేను మీకు, ఒక్క నిమిషం. సో గాయ్స్ చెప్పే కదా ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉందని చెప్పి, ఇవ్వండి ఇక్కడ నుండి ఈ కేరళలో ఉన్న చెట్లన్నీ కనిపిస్తున్నాయి చూడు. నీకు కనిపిస్తుందా? కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇది జటాయు బొమ్మ అక్కడ ఉంది, స్టాచ్యూ. అండ్ అక్కడ నుండి ఇలా మెట్లు వేసుకొని ఇటు నుండి ఇలా వచ్చి చూస్తే కళ్ళు చెదిరిపోయే వ్యూ. వావ్ సూపర్. ఓకే సో ఇప్పుడు అక్కడ కూర్చోడానికి కాసేపు ప్లేస్ ఉంది, ఓ 10 నిమిషాలు కూర్చుంటాను భయ, విత్ యువర్ పర్మిషన్ ఒక 10 మినిట్స్ కూర్చుంటా. ఓకే సో గాయ్స్ ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాం మనం. సో ఇక్కడ దాకా వచ్చిన నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నా చూడండి. 3 విషయాలు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు చేయాలి. 1 పిల్లల్ని తాగకూడదు, పెద్దవాళ్ళని తాగకూడదు. మీరు రావాలి, చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. 2 కుదిరితే ఎర్లీ మార్నింగ్ 10 o'clock ఓపెన్ అనమాట. ఇది 10 o'clock లోపే, 10 o'clock వెంటనే రావాలి. అప్పుడు ఏంటంటే మీకు ఆ జిప్ లైన్ 600 రూపీస్ టికెట్ ఏదో ఉందో జిప్ లైన్, అది కొద్దిగా ఫ్రీ ఉంటుంది, మీరు ఆ జిప్ లైన్ ఎక్కేసి రావచ్చు. 3 జిమ్ చేసే వాళ్ళు అయితేనే రండి భయ, నార్మల్ పొట్టేసుకున్న వాళ్ళు రాకండి. పొట్ట అరిగిపోతుంది, పొట్ట అరిగే లోపల ప్రాణమైపోతుంది. 800 మెట్లు ఎవడరా కట్టింది? 800 మెట్లు కడతారా ఎవడైనా? దిగాలి ఇప్పుడు మళ్ళీ 800 స్టెప్స్ దిగాలరా, 800 స్టెప్స్ దిగాలి. సో ఇప్పుడు దాకా నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక 1/2 hour 45 minutes అవుతుంది. అండ్ ఇది క్లోజింగ్ టైం కూడా అవ్వడానికి వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ దిగుతాను, దిగి మనం ఇంకెక్కడికైనా వెళ్ళగలమేమో చూస్తాను. ఓకే ఇప్పుడు నేను జటాయుకి గుడ్ బై చెప్పేసి, మన రాముడు కోసం ఆయన చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. సో ఆయనని గుర్తు తెచ్చుకుంటూ
ఒక గుడ్ బై చెప్పేసి జటాయుకి ఇక్కడ నుండి కిందకి మళ్ళీ 800 మెట్లు దిగడానికి సిద్ధపడి అడిగేసా. ఒక్క మెట్టు దిగిపోయా, ఇంకా 826 సారీ 25. చూడు బాగుంది ఇక్కడ వ్యూ. ఇప్పుడు ఇక్కడ ఉండి ఆల్ ఓవర్ ఆ కిందకి వెళ్ళాలి, ఆ కిందకి వెళ్ళాలి. ఎంతసేపట్లో వెళ్తాము? ఆగుపా, మా మమ్మీకి వీడియో కాల్ చేయడం మర్చిపోయినాను. వీడియో కాల్ చేసేసి వస్తా. సారీ, ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ దిగుదాం. సో గాయ్స్, ఆల్మోస్ట్ ఆల్ దిగిపోయాను. అండ్ ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. టు బి ఫ్రాంక్ నిజంగా బాగుంది. జస్ట్ ఒక స్టెప్స్, అది మీ బాడీ కెపాసిటీ బట్టి ఉంటుంది. మీరందరూ కూడా ఇలాంటి ప్లేస్కి వచ్చి ఈ జటాయుని చూడాలి. అందరూ 800 స్టెప్స్ ఎక్కి దిగాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో మీరు కూడా రండి, ప్లేస్ చూడండి, ఇట్స్ ఎక్సలెంట్. 800 స్టెప్స్ ఎక్కడం అనేది కష్టం కాదు, ఇట్స్ అన్ అడ్వెంచర్. మీ లైఫ్లో 1000 రోజులు చెప్పుకోవచ్చు. 1000 రోజులు కాదు, మీరు బతికినన్ని రోజులు చెప్పుకోవచ్చు. ఇలాగ 800 స్టెప్స్ ఎక్కాను, దిగాను, జటాయుని చూశానని చెప్పి. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ కేరళ, జటాయు. ఓకే, జటాయు ఎర్త్ సెంటర్, నాట్ జటాయు ఓన్లీ. ఓకే, మన భూమికి మధ్యలో ఉన్నాం తెలుసా, ఎర్త్ సెంటర్. భూమి ఇలా తిరుగుతుంది కదా, దాని సెంటర్ కింద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అలాగా. సో దిగిపోయాను, ఇంకో 100 స్టెప్స్ అంతే. కిందకి వెళ్ళిన తర్వాత కొద్దిగా మంచినీళ్ళు తాగి ఇంకో ప్లేస్ ఏమైనా ఉందో లేదో తెలుసుకొని మిమ్మల్ని కలుసుకుంటా అంటూ సెలవు తీసుకుంటూ మీ రఫాత్.